ఏటు పూజ అన్నమాట ఏటు వినాయకుడి పూజనా? ఓహో పంతులు బాబు వచ్చినారా? రండి బాబు పూజకి రెడీ చేసినా. ఏది ఇక్కడ తువ్వాలో చాప వేయరా. ఓ తేస్తాను దానికి అంత చెప్ప. శుభం భూయాత్. ఇలా వచ్చి కూర్చోరా. అవును పంతులు బాబు అదేంటిది మీరు జీన్ ప్యాంట్ తోటి పూజ చేసేస్తారా? ఏమిట్రా నీకు పంచి కొట్టుకోవడం కావాలా, నీకు పూజ కావాలా? అవును పూజ చేయండి బాబు. ఓం ఆ కూర్చోవడం ఏమిట్రా చెంబోటుకు వెళ్ళోడ్లాగా? సరిగ్గా కూర్చో. కోకోనాను బాబు నండి. పంచామృతాలని సిద్ధం చేసుకున్నావు కదా. ముందుగా ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం మీద అక్షంతలు వేసుకో. జయ సర్వ విఘ్నోపశాంతయే. గడుగ్గా పంచామృతాలు వరుసగా నీ చేత్తో పోయి. ఓహో పంచామృతాలా? అవి బాబు మీరు విఘ్నేష్ పూజ అన్నారు అలా చెప్తున్నాను. సరే ఈ అక్షంతలు తీసుకొని నేను చెప్పిన మంత్రం తర్వాత వేస్తుండు. క్షీరేణ సమర్పయామి. అక్షంతలు తీసి వేసుకొని మామ అనుకో. మామ దర్ధనా సమర్పయామి. పెరుగుకోవట్లేదా? అవన్నీ బాబు. ఒరే పూర్వం రోజుల్లో పాలు పెరుగు పాడి పంటలు ఎసిడి పంటలు పాడి పంటలు ఉండేవిరా. అవన్నీ ఏం లేక మనుషుల జీవితాలు తగలబడ్డాయి. నేను సమర్పయామి మామ అనుకో. అక్షంతలు పూజ అయిపోయినట్టే లెక్కరా. కర్పూరం బుట్టించేస్తాను. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. నా దక్షిణ ఇస్తే నేను వెళ్ళిపోతాను రా. వదులు బావా ఏంటి నేపైనా అత్యంతలతో మామ అనిపించారు చౌళ్ళు. అది సర్లేరా, నా దక్షిణతో ఇస్తే నేను తొందరగా వెళ్ళిపోతాను రా. వదులు బావా ఈ అత్యంతలు తీసుకోండి. ఇవి దేనికిరా? మీరే కదా అన్నారు బాబు ఏటి నేపైనా అత్యంతలు వేసి మామ అని. అమరకు డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర ఏటి లేవు. అందుకే తమరు ఈ అత్యంతలు వేసి మామ అనుకోండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.